అందరికీ శుభోదయం. వారి తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం బిట్లు బజార్లో గణపతి యువసేన వారి ఆధ్వర్యంలో గణపతి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఆహ్వానానికి వచ్చేసిన ప్రముఖులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బిక్లీ బజార్లోని భగత్ సింగ్ యొక్క విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ప్రముఖులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జగిత్యాల ప్రీతం నాయకులు ఎమ్మెల్సీ టి జీవరెడ్డి సార్ గారికి వేదికను ఆకర్షించవలసి కోరుతున్నాం. మరియు మన జగిత్యాల మున్సిపల్ సంఘం మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా వారి మన టీవీ సత్యం గారికి కూడా వేదికలను కోరుతున్నాం. మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. గట్టిగా సపోర్ట్లు నెలకొల్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దలు అందరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో నేడు ఈ విగ్రహావిష్కరణ సహకారమైంది. ఈ విగ్రహ ఆవిష్కరణ సహకరించిన ప్రతి ఒక్క నాయకులందరికీ, పేరు అందరికీ కృతజ్ఞతలు. భగత్ సింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. భారతదేశంలో దాస్య సుంకాలను విడిపించుటకై తన 23వ ఏటనే అమరత్వం పొందిన షహీద్ భగత్ సింగ్ అజరామరుడు, ఆదర్శమూర్తి. ఇప్పుడు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. అట్లనే ఈ భగత్ సింగ్తో పాటు మరో 2 వీరులు కూడా తమ ప్రాణాలను అర్పించారు. వాళ్ళని ఏ సందర్భంలోనైనా విడదీయరాదు. ఎవరు వారు? రాజ్గురు, సుఖ్దేవ్. ఈ రాజ్గురు, సుఖ్దేవ్లు సాండర్స్ను కాల్చి చంపిన నిర్ణయం కింద బ్రిటిష్ సైన్యాధికారి పోలీస్ అధికారి సాండర్స్ను కాల్చిన సందర్భంగా వీళ్ళని ఉరిదీసిరు. వాళ్ళ నాన్న, బాబు మేము న్యాయ పోరాటం చేస్తానంటే వద్దు, నేను న్యాయ పోరాటం చేయొద్దని, నేను ఇట్లనే చనిపోవాలనుకుంటున్నా అని చెప్పి ఈ ఉరిపోయేకు ముద్రన్న వీరుడు భగత్ సింగ్. కనుక మరి యువతకు స్ఫూర్తినిచ్చే దానిలో ముందుండేది భగత్ సింగ్. అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ కోసం అదే స్ఫూర్తితోని మరి యువత కూడా దేశభక్తితో ఉండి మరి చెడు వ్యసనాలకు కూడా దారి తీయకుండా మరి అందరూ భగత్ సింగ్ స్ఫూర్తిలో నడుస్తారని కోరుకుంటూ భగత్ సింగ్ యువసేనకు ఈ విగ్రహావిష్కరణ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరి భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఈనాడు 1998 నుండి కూడా చాలా సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పాలనే ఒక ఆశయంతో ఉన్నటువంటి భగత్ సింగ్ ఒక వారసులు, భగత్ సింగ్ యూత్ కార్యవర్గం యూత్ అధ్యక్షులు అరవింద్ గారు, అఖిలేష్ గారు, భాను తదితర కార్యవర్గ సభ్యులందరూ కూడా నిజంగా వారందరినీ కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విగ్రహావిష్కరణకు విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ గారికి, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ పెద్దలు వల్ల జైత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ లేని విధంగా మన పట్టణంలో జైత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి భగత్ సింగ్ యొక్క విగ్రహాన్ని మరి పెట్టడం నిజంగా కూడా చాలా గర్వకారణం, గర్వించదగ్గ విషయం.
ఇది యావత్ యువతకు స్ఫూర్తిదాయకం అని చెప్పేసి నేను చాలా గొప్పగా తెలియజేస్తూ మరి ఈనాడు భగత్ సింగ్ గారి గురించి మరి విగ్రహం పెట్టడంలో వారి యొక్క ఆశయాలను మన ముందుకు కొనసాగించడంలోనే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు మరి వారి యొక్క ఆశయ సాధనకు మనం కృషి చేయాలని చెప్పేసి యువతకు అందరికి కూడా పిలుపునిస్తూ మరి 3 సంవత్సరాల ప్రాయంలోనే భగత్ సింగ్ గారు 3 సంవత్సరాల ప్రాయంలోనే తుపాకుల మొక్కలు నాటినటువంటి గొప్ప మహనీయుడు భగత్ సింగ్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు 20 సంవత్సరాల వయసులో మరి ఆనాడు 20 అంటే 20 కేవలం 20 సంవత్సరాల వయసులో తెల్లదొరల గుండెల్లో భగత్ సింగ్ అంటే ఒక మరి విప్లవం. ఆ విధంగా మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెల్లదొరలందరినీ కూడా గడగడలాడించినటువంటి గొప్ప వీరుడు మహనీయుడు భగత్ సింగ్ గారు అని చెప్పేసి మరి చెప్పుకోక తప్పదు. ఇవాళ మరి భరతమాత కన్నా ముద్దు బిడ్డ భగత్ సింగ్ గారు మరి భరతమాత దాస్య శృంఖలాల నుండి విముక్తి చేసి ఇవాళ పోరాటం చేసినటువంటి వీరోచిత పోరాటం చేసినటువంటి ధీరోదత్తుడు భగత్ సింగ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి ఈనాడు భగత్ సింగ్ ఆధ్వర్యంలో యూత్ ఆధ్వర్యంలో మీరు ఏదైతే విగ్రహ ఆవిష్కరణ చేసిండ్రో మరి మీ యొక్క కార్యక్రమాలకు అనుగుణంగా ఎల్లవేళలా మేమంతా కూడా అండగా ఉంటాం. మరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. 23 ఏట మరి వారు ఉడికంబం ఎక్కడం నిజంగా కూడా మరి ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా భరతమాత తల్లికి ఒడిలోకి చేరడం నిజంగా కూడా వారు మన మధ్యలో లేకపోవడం బాధాకరమైనప్పటికీ కూడా వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆకాంక్షలను సజీవంగా మనందరి లోపల ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం అందరం ముందుకు తీసుకువెళ్ళడంలో సఫలీకృతం కావాలని చెప్పేసి ఈనాటి యువత అందరికీ కూడా మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించినటువంటి భగత్ సింగ్ యూత్ సభ్యులు అధ్యక్షులు కార్యవర్గం అందరికీ కూడా పేరు పేరున బ్రిటిష్ పాలనలో ఆయన 23 ఏళ్ల వయస్సులో ఉరి కొయ్యకు అమరవీరుడై బ్రిటిష్ పాలనలో అమరవీరుడుగా ఉండిపోయిన ఒక భగత్ సింగ్ గారు ఆనాడు మనకు ఒక నీతిని చెప్పారు. ఈ దేశం కోసం ఎంతో మంది నాయకులు పోరాడి ఈ దేశాన్ని సాధించిన అందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భగత్ సింగ్ గారు. మరి అంత చిన్న వయసులోనే ఎంతో మంది బ్రిటిషర్లను బరికించి గదగదలాడించి వాళ్ళందరి నుంచి వెళ్ళి ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి భగత్ సింగ్ గారు. మరి ఆయన 1907లో సెప్టెంబర్ 28న జన్మించిన 13 ఏళ్ల వయసులోనే బ్రిటిషర్ తోటి ఎంతగానో పోరాడారు. బాపూజీ గారి కోసం, ఆయన లేఖ కోసం, ఆయన పిలుపు కోసం ఎంతగానో ఎదురు చూసారు. ఆ చూసిన సమయంలో పిలుపు వచ్చిన వెంటనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అలా తల్లిదండ్రులకు ఒక లేఖ రాశారు. నేను నా జీవితం, నా ఈ ప్రాణాలు ఈ దేశం కోసం మాత్రమే, అంతకుమించి నాకు ఎలాంటి కోరికలు లేవని చెప్పేసి వెళ్ళిపోయారు. మరి ఈ దేశం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు. ఆయన పేరు చెప్తేనే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. కాబట్టి మరి అలాంటి నాయకుడు ఈ దేశం కోసం బ్రిటిషర్ల పాలనలో ఆ బానిస సంఖ్యలు తెంపడం కోసం మన కోసం ఎంతో పోరాటం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకుడు ఎప్పటికైనా మన మధ్యనే ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు లోపల అలాంటి నాయకుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో, ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ మనం ఫాలో అయితేనే మనం కూడా ఒక భగత్ సింగ్లా ఉండొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఆయనతో పాటు అదే బ్రిటిష్ పాలనలో ఆయనను వీర మరణం పొందినప్పుడు ఆయన ఒక మాట అన్నారు చనిపోవడానికి ముందు, మీరు నన్ను చంపగలరు కానీ నా ఆత్మని చంపలేరు, మీరు నన్ను దహనం చేయలేరు కానీ నా ఆత్మని, నా ఆలోచనలు మీరు ఎలాంటి దహనం చేయలేరు అని చెప్పేసి ఆనాడు ఆఖరి మాట ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి మాటలన్నింటినీ మనందరం గుర్తుపెట్టుకొని ఈరోజు భగత్ సింగ్ యువత 36వ వార్డులో ఎవరైతే ఉన్నారో, యావత్ భారతదేశంలో ఎంతమంది అయితే యువత ఉన్నారో ప్రతి ఒక్కరూ మంచి ఆశయాల్ని ముందు పెట్టుకొని మంచి బాటలో నడుస్తున్నప్పుడే మన కోసం పోరాడి బానిస బతుకులకి దూరం చేసిన స్వేచ్ఛ వాయువుల్ని, స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఇలాంటి యువత మంచి బాటలో నడిచినప్పుడే మనందరం వాళ్ళందరికీ ఒక ఘన నివాళి అర్పించిన వాళ్ళు అవుతాం, నిజమైన నివాళిలు అర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరందరూ యువతకి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది, మంచి బాటలో నడవండి, మంచిగా ఉండండి, దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మనం పుట్టిన ఊరు కోసం, కన్న తల్లిదండ్రుల కోసం మంచి బాటలో నడుద్దాం, మంచి పేరు తెచ్చుకుందాం అని చెప్పేసి. అంతేకాకుండా ఈ భగత్ సింగ్ విగ్రహం ఏదైతే ఉందో ఈ 36 వార్డులో పెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం. చాలా రోజుల నుంచి చెప్తున్నారు, బట్
నేను ఈరోజు చైర్పర్సన్ అయిన తర్వాత పెట్టించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు అందరి వాళ్ళ సూచనల ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. సో వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళ సూచన ప్రకారం ఇంకా ముందుకెళ్ళి ఏదైనా అభివృద్ధికి ముందుకెళ్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తూ నా వార్డు ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగత్ సింగ్ యువసేన ఏర్పాటు చేసి 20 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నడుపుతున్న యువతకు, ముఖ్యంగా అరవింద్, అభిషేక్, మిత్రులు అందరికీ ఇప్పుడే వీళ్ళు ఉద్దేశించి మాట్లాడిన సోదరుడు లింగారెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకు, భగత్ సింగ్ గారి జయంతి సందర్భంలో జగిత్యాల పట్టణానికి చెందిన మన భగత్ సింగ్ యువసేన వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మాచే ఆవిష్కరింపజేసినందుకు మరొకసారి యువతకు నేను పూర్తిగా ధన్యవాదాలు మరియు మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనందరం కూడా ఎంతోమంది మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడంలో చూస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా మీరు భగత్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అంతకంటే ముందు కూడా మీ యువసేన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఇక్కడ వినాయక చవితి కావచ్చు, మిగతా నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు చేస్తూ చాలాసార్లు నన్ను ఆహ్వానించి మీలో ఒకరిగా చేసుకున్నారు. మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. మరి ఈ ప్రాంతంతో పరిచయాలు చాలా ఎక్కువ, ఎందుకంటే 3వ దాటినే ఒక పార్టీలు ఇక్కడ రాష్ట్రాల కుటుంబం అందరూ కూడా దగ్గర. మరి ఈనాడు ఏదైతే భగత్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం రేపటి నాడు వివేకానంద జయంతి వస్తుంది, వారి విగ్రహం కూడా కావాలంటాం, ఏర్పాటు చేద్దాం. కానీ యువత ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అలా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన దేశాలు జపాన్, సింగపూర్ లాంటి ఇవాళ మన యువతకు ఉపాధి కల్పిస్తాము. మరి ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారతదేశం ఇంకా వెనుకబడి ఉన్నది. మరి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. మరి మన యువత కూడా ఒక ధైర్యంగా ఉంటూ ఉన్న దాంట్లో మంచి విద్యను అభ్యసించి దాంతో పాటుగా ఉపాధి పొందే కార్యక్రమాలు చేసుకుంటూ ఈ దేశానికి అండగా ఉండాలి, ఈ ప్రాంతానికి అండగా ఉండాలి. ఎవరికి వాళ్ళం నామకంతో ఏంటంటే అయ్యేది కాదు. ఇవాళ భగత్ సింగ్ లాంటి వారు ఒక్కొక్కరు ఉరుకులెక్కితే, ఒక్కొక్కరు ప్రాణాలు అర్పిస్తేనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది తప్ప మొత్తం మంది రాలేదు. మరి ఆనాడున్న 30 కోట్ల జనాభాకు స్వేచ్ఛ వాయువును ప్రసాదించింది ఎవరంటే ఇలాంటి వారు ఒక్కొక్కరు ప్రాణ త్యాగాలు చేసింది, కొందరు ప్రాణాలు తీసింది. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అహింస ద్వారానే మన దేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పి అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. మొత్తానికి వాళ్ళ ప్రపంచానికి వాళ్ళ ఆదర్శంగా మన దేశానికి ఇవాళ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఈ మహనీయులు తప్పకుండా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా భగత్ సింగ్ అంటే తెలియని వారు భారతదేశం ఉంటే వాళ్ళంతా ముఖ్యులు. మరి అలాంటి భగత్ సింగ్ గారిని స్మరించుకుంటూ మీరు 20 సంవత్సరాల క్రితమే ఈ యువసేన ఏర్పాటు చేయడం, అప్పటి నుంచి వివిధ సేవా కార్యక్రమాలు జరపడం, మరి ఈనాడు మరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడాన్ని మిమ్మల్ని అభినందిస్తూ నిరంతరం మీరు చేసే కార్యక్రమాల్లో నా సహకారం కూడా వేలలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా షహీద్ భగత్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని యువతకు ఆదర్శంగా ఏదైతుందో జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణంలో షహీద్ భగత్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని తరలించినటువంటి భగత్ సింగ్ యువసేన అధ్యక్షుడు అరవింద్ గారు మరియు వాళ్ళ భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఏదైతుందో ముందుకు పోవాలనేటువంటి తలంపుతో మనం ఈ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. ఇలా మహనీయుల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం, వారి ఆలోచన విధానాన్ని మనం అనుకరించాలనేటువంటి భావనతో మన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం. మన దేశ స్వాతంత్ర ఉద్యమం ఏదైతుందో మహాత్మా గాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో శాంతియుతంగా అహింసా మార్గంతో ఏదైతుందో వారి ఉద్యమాన్ని చేపడితే, ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఏదైతుందో ఆజాద్ హింద్ ఫౌజ్
సైన్యాన్ని ఏర్పాటు చేసి ఒక మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అట్లే భగత్ సింగ్ గారు ఏదైతున్నదో ఇంట్లా జిందాబా విప్లవం వర్ధిల్లాలి అనేటువంటి ఒక నినాదంతో అని చెప్పండి. మనం 1926లో వాళ్ళు నౌజవాన్ భారత్ అని చెప్పని ఒక యువ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. అంత పూర్వం దేశంలో ఏదైతుందో మత విద్వేషాలు తెచ్చగొట్టే విధంగా మత ఛాందసవాదులు ఏదైతుందో దేశంలో మరి ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నించిన తరుణంలో యావత్ భారత జాతిని కుల మతాలకు అతీతంగా ఐక్యంగా నిలపాలనే ఒక భావనతోని 1926లో అంటే బహుశా అనుకుంటప్పుడు ఈ 1907 వారి జయంతి వారి పుట్టిన దినమని చెప్పండి. 26 19 సంవత్సరాల వయసులో ఏదైతుందో మరి నౌజవాన్ భారత్ అని చెప్పని మరి యువ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. చూస్తాం స్వాతంత్ర ఫలాలు అనుభవించే కంటే దాన్ని సాధించడమే గొప్పగా భావించడం చెప్పండి. దాన్ని సాధించడమే గొప్ప భావించడం చెప్పండి. ఇప్పుడు సోదరు అన్నట్టు ఏదైతుందో అని చివరి ఆశయం భారతదేశానికి స్వాతంత్రం, ఈ దేశ స్వాతంత్రమే నా చివరి కోరిక అని చెప్పని వారి పేర్కొనడం జరిగిందని చెప్పండి. ఇతర పట్టణంలో భగత్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా దశాబ్దాలుగా అందరూ భావిస్తున్నారు. కానీ అది ఇవాళ కార్యక్రమం దాల్చినామని చెప్పండి. నాకు ఇప్పుడు తెలిసి గుర్తుంది, బీటి బజార్కు మిత్రుడు ఉండే అర్జున కొడుకు బీటి బజార్లో అంటే ఆ చిక్కుల భూమన్నకు మేనలుడు అవుతాడు. ఇప్పటికిలో పెట్టాలని చెప్పని వాడు తలుస్తుండే. కానీ అక్కడ కార్యరూపం కాదు. మరి ఇక్కడ భగత్ యువసేన ఏదైతుందో అరవింద్ గారు బాను నిజంగా మీరు అందరూ కూడా ఏదైతుందో వీళ్ళందరూ నేను ఉదయపూర్వకంగా అభినందిస్తానని చెప్పంటున్నాను. విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి కూడా భగత్ సింగ్ గారు లాంటి వారు ఉద్యమ స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అసూరు భాషలు ఆత్మ త్యాగాలు చేస్తుంటూ వారు ఏదైతుందో బలిదానం చేసుకున్నామని చెప్పంటున్నాం. ఆత్మ త్యాగాలు బలిదానం చేసుకున్న యువత ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు వారు పొందలేకున్నా కానీ భవిష్యత్ తరాలకు అది మార్గం అవుతుంది భావనతో ఏదైతుందో ఆత్మ త్యాగాలు చేసుకుంటున్న మహనీయులకు భగత్ సింగ్ గారి ఆదర్శం ఉంటాయని చెప్పండి. కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి ఇందులో మమ్మల్ని పాల్గొనే అవకాశం కల్పించి చేసినందుకు మేము నిజంగా మీకు యువతకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ ఏ భగత్ సింగ్ స్ఫూర్తితో మన దేశానికి స్వాతంత్రం సాధించడం జరిగిందో ఈ భారతదేశం సమగ్రత సమైక్యత అనే పదం చెప్తున్నాం. ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడుకుంటాం. ఈ దేశ కుల మతాలకు అతీతంగా ఏదైతుందో కొనసాగే విధంగా మరి అందరూ కృషి చేసే బాధ్యత అందరికీ ఉందని చెప్పండి. ఇలా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్రలు పడుతున్న తరుణంలో వారు ప్రాణాలు త్యాగం చేసి ఈ దేశ సమగ్రతకు అసూలు పాసిన త్యాగ చరిత్ర ఇందిరాగాంధీ గారు అని చెప్పంటున్నా. ఏ విధంగా భగత్ సింగ్ గారి యువతకు పూర్తిగా మనం భావిస్తామో రాజీవ్ గాంధీ గారు కూడా ఏదైతుందో అతి పిన్న వయసులో భారత ప్రధానిగా బాధ్యత చెప్పడంతో పాటుగా ఈ భారతదేశ నిర్మాణంలో యువకుల ప్రాధాన్యతను ప్రోత్సహింపజేసే విధంగా ఏదైతుందో ఇలా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పింపజేయబడే విధంగా ఇవాళ ఉపాధికి సంబంధించి సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎక్కడ ఏ దేశం పోయినా కానీ ఏదైతుందో భారతదేశ యువత సాఫ్ట్వేర్ అగ్రగామి నిలుస్తుందని చెప్పంటే అను రాజీవ్ గాంధీ గారి వేసిన మాట అని చెప్పి చెప్పక తప్పని చెప్పండి. ఈ యువకులు ఒక కార్యం తీసుకొని పట్టుదలతో ఏదైతుందో మనం ఐక్యంగా నిలిచి పోరాటం ఒకవైపు అయితే దాని ఫలాలు ఇంకో వైపు పొందే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.